అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం 28వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ 28వ రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం. 28వ రోజు బహుళ త్రయోదశి. నవగ్రహాలను ఆరాధించి ఉపవాసం ఉండాలి. ఉసిరి, ఉల్లి, సొర, గుమ్మడి, వంకాయ తినకూడదు. శక్తి కొలది నువ్వులు, ఉసిరికాయలు దానంగా ఇవ్వాలి. దీర్ఘరోగాలు మటుమాయం అవుతాయి. 28వ రోజు చేయవలసిన పారాయణము. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర మహిమ. వశిష్ఠుడు, జనక మహారాజా, దుర్వాసుని అవస్థలు గమనించితివా? తాను ఎంతటి కోపిష్ఠుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధినే శంకించాడు. కనుకనే అతడు కష్టాల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. దుర్వాసుడు బిక్కముఖంతో చేయునది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ మళ్ళీ భూలోకంలోని అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పాలనకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయతలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణు వద్దకు వెళ్ళి రక్షింపుమని ప్రార్థించాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు. కనుక నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు. నన్ను ఈ ఆపద నుండి కాపాడమని అనేక విధాలా ప్రార్థించాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా నమస్కారములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. ఈతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసినవాడు, కానీ శిక్షించవలసినవాడు కాదు. నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు. క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం. బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను. నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు. నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపావు. కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు 3 లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచూనే ఉన్నావు గాని వధించుటలేదు. దేవా, సురాసురాది భూతకోటి అన్నియు ఒక్కటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీయూ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకునుచున్నను. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములు స్తుతించుట వలన చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేశాను గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుట నీకు తెలుసు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి 3 లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది అందరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురి చేశాడు. అది నేను గమనించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణచవలనని తరుముచున్నాను. ఈ దుర్వాసుడు కూడా సామాన్యుడు కాడు. రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులను చంపగలదేమో గాని
శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సుతో, మహేశ్వరుని తేజశక్తితో, శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సు గల నీవు గాని నాతో సరిరారు. నన్ను ఎదుర్కొనలేరు కూడా. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి ఆపదల నుండి అయినా తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు మరచి శరణు కోరి వచ్చిన దుర్వాసుని గౌరవించి, నీ రాజధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధము అన్నది. ఆ మాటలు విన్న అంబరీషుడు, నేను దేవ గోబ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవలనని నా అభిలాష. కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము అని చక్రాయుధము యొక్క పాదములపై పడ్డాడు. అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి కౌగులించుకొని, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు చదువుదురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, పరులను హింసించక, ఇతరుల ధనమునకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్య మొదలైన మహాపాతకములు చేయకుండా ఉందిరో, అలాంటి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కనుక నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము వలన ఆ ముని పుంగవుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 28వ 28వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.